హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నుండి వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, తెలంగాణలో ఒకప్పుడు అమృత ప్రణయ్ ఇష్యూ సంచలనం సృష్టించింది. అప్పుడు ప్రణయ్ నిందితులు ఎవరున్నారు, దాదాపు 6 సంవత్సరాల తర్వాత నిన్న మరి కోర్టు అయితే వీళ్ళ పట్ల ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది. దాదాపు 503 పేజీల తీర్పు అని కూడా చెప్తున్నారు. మరి 503 పేజీల్లో ఏముంది? అలాగే అమృత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇప్పుడు రియాక్ట్ అయిపోయింది, ఒక ట్వీట్ కూడా చేశారని చెప్తున్నారు. మరి ఆ ట్వీట్ లో ఏముంది సార్? అమృత ప్రణయ్ ఎంత సంచలనం సృష్టించిందో ఈ ఇష్యూ మనం చూసాము. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ని మిర్యాలగూడలో నడి రోడ్డులో అతి దారుణంగా కత్తితో నరికి చంపేశారు. కన్న తల్లి కట్టుకున్న భార్య ముందే చంపేశారు. సో ఈ సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలని దేశాన్ని కుదిపేసింది. దాని తర్వాత 6 ఏళ్ల తర్వాత నిన్న నల్గొండ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు, అంటే ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనమాట. ఆ కోర్టులో జడ్జి గారు రోజారమణి, ఆమె 523 పేజీల తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు. ప్రధానంగా ఏంటంటే ఇందులో మొత్తం 9 మంది ఉన్నారు. అందులో A1గా ఉంటున్న మారుతీరావు, ఈయన తిరునగరు మారుతీరావు, ఈయన పూర్తి పేరు. ఈయన అమృత వాళ్ళ నాన్న. ఈయన ప్లాన్ చేసే ఇతన్ని చంపించాడు కాబట్టి A1గా పెట్టారు. అతను 2020లో చనిపోయాడు. సో A2గా సుభాష్ శర్మ చంపింది అతనే అనమాట. సో అతనికి మరణశిక్ష పడింది. A1గా ఆయన మారుతీరావు ఉంటే కూడా ఆయనకి మరణశిక్ష పడేది. A2కి అయితే మరణశిక్ష. A3 నుంచి A8 వరకు అంటే మహమ్మద్ అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, మహమ్మద్ అబ్దుల్ కరీం, టి శ్రావణ్ కుమార్, సముద్రాల శివ, నిజాం, వీళ్ళు 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 10,000 ఫైన్ పడింది. ఈ ఫస్ట్ A2కి ఏమో డెత్ సెంటెన్స్ ప్లస్ 15,000 ఫైన్ పడింది. సో బ్రీఫ్గా చెప్పుకుంటే మనకి అమృత ప్రణయ్ అనేవాళ్ళు ఇద్దరు కూడా క్లాస్మేట్, అంటే స్కూల్ మేట్స్. ప్రణయ్ ఏమో 10th క్లాసు, అమృత 9th క్లాస్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అమృత ఏమో వైశ్య కులానికి సంబంధించింది, ప్రణయ్ ఏమో మాల సామాజిక వర్గం. సో ఇది ఫస్ట్ ఇతను 9th క్లాస్లోనే వీళ్ళిద్దరు రొమాన్స్లో ఉంటే చూశానని మారుతిరావు తర్వాత చెప్పాడు. సో అక్కడి నుంచి వీళ్ళు ట్రావెల్ కనిపిస్తుంది. సో వీళ్ళు తర్వాత ఇంటర్, డిగ్రీ అంటే బీటెక్ చేశారు. సో బీటెక్ చేసినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. వీళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్లో మారుతిరావు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా 1,50,00,000 ప్రణయ్కి కూడా ఆఫర్ చేశారని చెప్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఉంటే నీకు 1,50,00,000 ఇస్తానని. కానీ ప్రణయ్ ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రణయ్ని సపోర్ట్ చేశారు. సో అలాగా వీళ్ళు ఒప్పుకోనందువల్ల 2018 జనవరి 31న హైదరాబాదులో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి తిరట్టని చెప్పి ఈ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమలత బాలస్వామి వీళ్ళిద్దరూ అనేక సార్లు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ మారుతిరావుని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. కౌన్సిలింగ్ ఇచ్చినాక అతను కొంత సైలెంట్గా ఉన్నాడు. అయితే ఈ టైంలో ఏమైందంటే వీళ్ళ పెళ్లి వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆ పెళ్లి వీడియోలో విపరీతంగా వీళ్ళిద్దరు రొమాంటిక్గా పోజులు పెట్టుకొని దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో పెళ్లి వీడియో తీశారు, ప్రీ వెడ్డింగ్ వీడియో. అది మొత్తం వైరల్ అయిపోయింది ఊర్లో, మిర్యాలగూడలో. దాంతో ఇతను ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు. రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారి, బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి. అందరూ కూడా ఊర్లో నీ కూతురు డాష్ కులాన్ని తిడుతూ వాడితో లేచిపోయిందంట కదా అని తను అడగడం, ఆ వీడియో కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడం, దీంతో అతను ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. సో నా కూతురు, నేను ఒకే కూతురు అల్లారుముద్దుగా పెంచుకుంటే ఈ అమ్మాయి ఇలా చేసింది, ఉన్న ఊర్లో నేను తలెత్తుకోలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అన్న ఒక సీరియస్ డిప్రెషన్కి మారుతిరావు లోనైపోయాడు. సో దీనికి తోడు అతని తమ్ముడు శ్రావణ్ కుమార్, అతను కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇతన్ని పెంచాడు దీన్ని.
సో ఈ క్రమంలో ఒకసారి అమృతాన్ని డంబల్స్తో కూడా వీళ్ళ బాబాయ్ శ్రవణ్ కుమార్ కొట్టాడని కూడా ఆమె చెప్పింది. ఈ క్రమంలో అతను డిసైడ్ అయిపోయాడు మారుతరావు, ఇతన్ని చంపేయాలి లేకపోతే నాకు మనశ్శాంతి లేదు అని డిసైడ్ అయిపోయాడు. కసితో రగిలిపోయి వీళ్ళ తమ్ముడిని కాంటాక్ట్ చేశాడు. వీళ్ళ తమ్ముడు ఇతను కలిసి వీళ్ళకి తెలిసిన మహమ్మద్ అబ్దుల్ కరీం అని కాంగ్రెస్ నాయకుడు, అతన్ని కాంటాక్ట్ చేశారు. ఎందుకంటే అతను కొంత అక్రమ పంచాయతీలు రౌడీలతో సంబంధాలు ఉంది. అతని పైగా ముస్లిము. మనకి మొత్తము ఇండియాలో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కూడా నల్గొండ బ్యాక్డ్రాప్ ముస్లిమ్స్ ఎక్కువ సంబంధాలు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. అందుకని ఇతన్ని కలిశారు. వీళ్ళు అబ్దుల్ బారీ అని మలక్పేటలో ఉంటాడు. ఇతను భూదందాలు ఇవన్నీ చేస్తుంటాడు. ఇతన్ని కలిశారు. ఎవరు? ఈ కరీం వచ్చి అబ్దుల్ బారీని కలిశారు. అబ్దుల్ బారీ అస్గర్ అలీ అని ఒక అతన్ని కలిశాడు. అస్గర్ అలీ నల్గొండలో ఉంటాడు. అస్గర్ అలీ ఏంటంటే చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి. హరేన్ పాండ్యా అని ఒకప్పుడు గుజరాత్ హోమ్ మినిస్టర్ని హత్య చేసిన సంఘటనలో ఇతను ఉన్నాడు. దాంట్లో ఇతనికి లైఫ్ కూడా పడింది. ఇతను ప్రజెంట్ సబర్మతి జైల్లో కూడా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరు? అస్గర్ అలీ. ఈ అస్గర్ అలీని కాంటాక్ట్ చేశారు. ఎవరు? ఈ బారీనేమో కరీం ఖాన్ కాంటాక్ట్ చేశారు. సో ఈ అస్గర్ అలీకి కొన్ని రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అక్కడ సుభాష్ శర్మ అని ఇంకొక కుర్రాడు పరిచయం అయ్యాడు ఈ అస్గర్ అలీకి. ఈ సుభాష్ శర్మ ఎవడంటే బీహార్లో జగదీష్ సింగ్ నగర్ అంటారు, సమస్తాపూర్ మండలంలో. ఈ జగదీష్ సింగ్ నగర్లో ఈ అబ్బాయి ఉంటాడు. ఆ ఊరంతా కూడా కొంత క్రిమినల్ రికార్డు ఉన్న బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఈ అబ్బాయికి కూడా 13 ఏళ్ళ నుంచి క్రిమినల్ రికార్డు ఉంది. సో ఇతను ఇంతకు ముందు కూడా పూణేలో అక్రమ ఆయుధాల సరఫరా విషయంలో కూడా ఇతను జైలు అనుభవించి వచ్చాడు. సో ఇతనికి అస్గర్ అలీకి రాజమండ్రి జైల్లో ఫ్రెండ్షిప్ అయింది. సో అతను హత్యలు చేయగలడు అని అస్గర్ అలీకి తెలుసు. అతనైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాడని అనుకున్నారు. మొత్తంగా ఈ కరీంకి ₹1 ఇచ్చాడు ఫస్ట్ మారుతిరావు. ఆ తర్వాత ఈ సుభాష్ కి అతను చంపడానికి 2 కోట్లు అడిగాడు. 2 కోట్లు డబ్బులు ఇచ్చాడు. మిగతా వాళ్ళకంతా కోటి, దాదాపు 4 కోట్లు మారుతిరావు దీని మీద స్పెండ్ చేశాడు, ఈ సుపారీ కిల్లింగ్ మీద. సో వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ శ్రవణ్ కుమార్ డ్రైవర్ సముద్రాల శివ, ఇంకొక ఆటో డ్రైవర్ నిజాం, వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. వీళ్ళ ట్రావెల్ కానీ వీళ్ళని తీసుకురావడానికి, వీళ్ళ లాజిస్టిక్స్, ఫుడ్ గిడ్డు సప్లై వాటికంతా శివ సముద్రాల అబ్బాయి నిజాం అనే ఇద్దరు హెల్ప్ చేశారు. సో అస్గర్ అలీ ప్లాన్ ఇచ్చాడు ఎట్లా చంపాలి ఏంటని. సుభాష్, అస్గర్ అలీ వీళ్ళు రెక్కీ చేశారు. ఫస్ట్ ఇంటి దగ్గరే చంపుదాం అనుకున్నారు ప్రణయ్ని, కానీ అక్కడ కుదరలేదు. ఒకసారి 2 సార్లు వీళ్ళు వచ్చేసారు. దాని తర్వాత వీళ్ళు మొత్తంగా ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో ఒకరోజు అది 2018 సెప్టెంబర్ 14 ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది. ఆ టైంలో ఈ అమృతాన్ని తీసుకెళ్ళడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రణయ్, వాళ్ళ అమ్మ ప్రేమలత వీళ్ళు బయలుదేరారు. హాస్పిటల్లో వీళ్ళు అది తెలిసి వీళ్ళు హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు. ఈ ఆటో పెట్టుకున్నారు, కారు పెట్టుకున్నారు. ఈ సుభాష్ చంపడానికి రెడీ అయ్యాడు. అస్గర్ అలీ కూడా దగ్గరలో ఉన్నారు. వీళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి వెళ్తున్నాగా ఒక్కసారిగా ఇతను సుభాష్ శర్మ వెళ్ళి అతన్ని వెనక నుంచి కత్తితో మెడ మీద గట్టిగా నరకడంతో అతను కింద పడిపోయాడు. దాంతో మళ్ళీ నరికాడు. చాలా కూల్గా, కోల్డ్ బ్లడెడ్గా, ఎందుకంటే అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి అతనికి ఎక్కడ తడబాటు కానీ టెన్షన్ కానీ ఏమీ లేదు. కూల్గా అతను చంపేశాడు. అక్కడ ఎవరు ఆపే పరిస్థితి కూడా లేదు. ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు షాక్లో ఏడుస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో స్పీడ్గా చంపేసి వచ్చేసారు. దాని తర్వాత ట్రైన్లో అతను వాళ్ళ ఊరికి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. ట్రైన్లో ఎక్కారు. సో ఇవి ఇమ్మీడియట్గా రంగంలో దిగిన పోలీసులు మారుతిరావును అదుపులోకి తీసుకున్నారు. మారుతిరావుతో మాట్లాడితే అతను ట్రైన్లో వెళ్ళిపోయారని చెప్పాడు. దాంతో ఇమ్మీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యి ఒక చార్టర్డ్ విమానం పెట్టి ఇద్దరు ఎస్ఐల సిఐల ఆధ్వర్యంలో ఆ విమానంలోకి ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ బీహార్ లోకల్ పోలీసుల్ని ప్లాన్ చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ అబ్బాయిని ట్రైన్ దిగ్గానే పట్టుకున్నారు. సో తీసుకొని వచ్చారు.
అలాగా మొత్తంగా అప్పుడు దీనంతా కూడా నడిపింది ఆ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా ఉంటున్న హైడ్రా, ఇప్పుడు మన హైడ్రా రంగనాథ్ అనే పేరు ఉంది, ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నాడు. అలాగే డిఎస్పి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ దీని మీద బాగా గట్టిగా కృషి చేశారు. యాక్చువల్గా ఇతను బాగా డబ్బులు ఉన్నాడు, మారుతిరావు పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అట్లాగే మారుతిరావుకు కూడా వైసే కమ్యూనిటీ నుంచి పెద్ద సపోర్ట్ వచ్చింది. ఈ ప్రెజర్ నుంచి పోలీసులు దీన్ని నీరుగారుస్తున్నారని అన్నారు. కానీ రంగనాథ్ కానీ ఈ ముఖ్యంగా డిఎస్పి శ్రీనివాస్ కానీ పట్టు వదలకుండా దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేశారు. దాన్ని 10 సార్లు సవరించారు. మొత్తం 9 నెలలు రీసెర్చ్ చేశారు, దీని మీద ఇన్వెస్టిగేట్ చేశారు. 67 మంది సాక్షుల్ని వాంగ్మూలాల్ని నమోదు చేశారు. దాని తర్వాత వీళ్ళు అన్ని రకాలుగా సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు. తర్వాత టెక్నికల్ డీటెయిల్స్, ఫోన్లు రికార్డులు, కాల్ రికార్డ్స్ అవన్నీ కలెక్ట్ చేశారు. తర్వాత ఫోరెన్సిక్, వీళ్ళందరి బ్లడ్ అవన్నీ కలెక్ట్ చేశారు. హెయిర్, బ్లడ్ వాటిని అంతా ఫోరెన్సిక్ దీనికి పంపించారు. ఎందుకంటే హత్య జరిగిన చోట ఇతని హెయిర్ అది ఉంది. సో అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేశారు. నాకు తెలిసి ఇది దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేట్ చేసిన కేసు. ఎందుకంటే మామూలుగా పబ్లిక్గా హత్యలు జరిగినా కూడా మరణ శిక్షలు పడ్డము లేకపోతే యావజ్జీవ పడ్డం అనేది వెరీ వెరీ రేర్ మన దేశంలో. ఎక్కువగా తప్పించుకుంటుంటారు. మనకి ఒక ఎగ్జాంపుల్, చుండూరులో తరిమి చంపినా కూడా సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కోర్టు వాళ్ళని విడిచిపెట్టేసింది. అలాంటి సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. ముఖ్యంగా దళితుల్ని చంపినప్పుడు, ఈ అగ్ర కులాలు కానీ హంతకులుగా ఉన్నప్పుడు శిక్షలు పడేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అదే రివర్స్లో దళితులు కానీ చంపితే పడుతుంది. దీని మీద ఈ మధ్య కూడా ఒక 23 అనే ఒక సినిమా వస్తుంది. సో అలాగా దీంట్లో కూడా దళితుడైన మాలా సామాజిక వర్గం చెందిన ప్రణయ్ని చంపిన వ్యక్తులందరూ కూడా పవర్ఫుల్ వ్యక్తులు. అయినా కూడా పోలీసులు గట్టిగా నిలబడ్డారు. ఈ క్రమంలో మారుతిరావుకి అర్థమైపోయింది ఇది వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు లొంగట్లేదు అని చెప్పి అతను 2020లో ఆర్య వయసు భవన్లో హైదరాబాద్లో గారెల్లో విషం కలుపుకొని చనిపోయాడు. చనిపోయే ముందు ఒక చిన్న లెటర్ కూడా రాశాడు వాళ్ళ భార్య గిరిజని ఉద్దేశించి. గిరిజ నన్ను క్షమించు, అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అని కూడా అతను రాసి చనిపోయాడు. సో ఇది ఒక చంపపెట్టి లాంటిది. ఈ కుల ఉన్మాద హత్య, పరువు హత్యలు అనబడే ఉన్మాద హత్యలు చేసే వాళ్ళకి ఈ తీర్పు అనేది ఒక చంపపెట్టు. రంగనాథ్ని